Namaste and welcome to Lahari's classes. Welcome back to AP Kaushalam skill test series. ఈ వీడియోలో మనం సి లాంగ్వేజ్ డీబగ్గింగ్ అండ్ ఎర్రర్ ఫైండింగ్ కోడింగ్ క్వశ్చన్స్ని చూద్దాము. ఇప్పుడు కోడింగ్ సి లాంగ్వేజ్ పైన అడుగుతుంటే టెక్నికల్లో ఇలా కూడా అడగచ్చు, ప్రోగ్రామ్గా కానీ లేకపోతే అవుట్పుట్ బేస్డ్ కోడ్స్ కానీ, అంటే కోడ్ ఇచ్చి అవుట్పుట్ రాయడము, లేకపోతే డీబగ్ చేయండి, ఏ ఎర్రర్ ఉంది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయండి అని ఇలా కూడా అడగచ్చు. సో ప్రీవియస్ వీడియోస్ నేను కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసున్నాను, ప్లీజ్ వాచ్ చేయండి. అండ్ ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ చేయడం చాలా ఎఫర్ట్తో కూడుకున్న పని. ఇవన్నీ కూడా యూస్ఫుల్లే మీకు టెక్నికల్ రౌండ్లో. ఎవరైతే సి లాంగ్వేజ్ని వాళ్ళకు స్కిల్ వచ్చు అని టిక్ పెట్టారో అండ్ ఎవరికైతే కంప్యూటర్ సైన్స్ కోర్ సబ్జెక్ట్గా ఉన్నిందో వాళ్ళకంతా కూడా అడిగే ఛాన్సెస్ ఉంది సి లాంగ్వేజ్. సో అందుకని వీడియోస్ చేస్తున్నాను. సో వితౌట్ డిలే లెట్స్ ప్రొసీడ్. సో ఫస్ట్ కోడ్ చూడండి. స్టూడియో stdio.h ఫంక్షన్ హ్యాండ్లింగ్ లైబ్రరీ అది. అండ్ ఇంట్ మెయిన్ ఆఫ్, ఇక్కడ ఇది కోడ్. సో ఇక్కడ ఎర్రర్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ క్లియర్గా చూస్తే ఇక్కడ క్లియర్గా చూస్తే a ఈజ్ ఈక్వల్ టు 5, printf %d a++, రిటర్న్ 0. ఇక్కడైతే ఏ ఎర్రర్ లేదు. ఇక్కడ అన్నీ చూసుకుంటే సెమీకోలన్స్ అన్నీ కరెక్ట్గా ఉంది. అండ్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో కూడా సింటాక్స్ అంతా కూడా కరెక్ట్గా ఉంది. సో ప్రోగ్రామ్ 5ని ప్రింట్ చేస్తుంది బికాస్ దిస్ ఈజ్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. 5 ప్రింట్ అయ్యాక ఏ వాల్యూ 6 అవుతుందన్నమాట. సో అవుట్పుట్లో మనకు 5 అనే వస్తుంది. దెర్ ఈజ్ నో ఎర్రర్. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఐడెంటిఫై ది ఎర్రర్. మెయిన్ ఫంక్షన్ డిక్లేర్ చేశారు, ఇంట్ ఎక్స్ ప్రింట్ఎఫ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నారు. ఇక్కడ చూస్తే జస్ట్ ఎక్స్ అనే దాన్ని డిక్లేర్ చేసుకున్నారు ఇంటీజర్ డేటా టైప్గా, బట్ ఎక్స్కి ఏ వాల్యూ అసైన్ చేయలేదు. సో ఏ అవుట్పుట్ కానీ మనకు రాదు. యూజింగ్ ఇనిషియలైజ్డ్ వేరియబుల్ అనే ఒక కాషన్ లాంటిది మనకు రావచ్చు. అదే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0నో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒక నంబర్, ఇంటీజర్ డేటా టైప్ ఉండే నంబర్ ఇస్తే ఖచ్చితంగా వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇక్కడైతే ఏ వాల్యూ ప్రింట్ కాదు. నెక్స్ట్ ఇది చూడండి, ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 10, ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు 5 ప్రింట్ s అన్నారు కదా. ఇక్కడ బాగా చూస్తే, ఇక్కడ చూస్తే అన్నీ కరెక్ట్గా ఉన్నట్టే అనిపిస్తుంది, బట్ కాదు. ఇక్కడ ఏం రావాలి అంటే కండిషన్లో ఎప్పుడు కానీ చెక్ చేస్తున్నప్పుడు ఈజ్ ఈక్వల్ టు అని రాయాలి. సో ఇక్కడ ఇది డబల్ ఈక్వల్ టు కండిషన్ని చెక్ చేస్తూ ఉంటే వెదర్ a ఈజ్ ఈక్వల్ టు 5 ఆర్ నాట్ అని. అదే మనం ఇనిషియలైజ్ చేస్తుంటే ఒక్క ఈక్వల్ టునే రాయాలి. ఇది ఎర్రర్ ఇక్కడ. నెక్స్ట్ ఫోర్త్ కోడ్. దీంట్లో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, అన్నీ కరెక్ట్గానే ఉంది. కాకపోతే ఇది ఇక్కడ ఫార్ లూప్కి ఇక్కడే సెమీకోలన్ ఇచ్చేశారు కాబట్టి ఏది ప్రింట్ అవ్వదన్నమాట. ఈ లూప్లోనే ఐ వాల్యూ ఐటరేట్ అవుతూనే ఉంటుంది, కానీ ఏది కానీ ప్రింట్ కాదు. ఇక్కడ ప్రింట్ అవ్వాలి అని ఉంటే ఈ సెమీకోలన్స్ తీసేసి ఫ్లవర్ బ్రేసెస్లో ప్రింట్ఎఫ్ రాసి ఉండాలి. అసలు ప్రింట్ఎఫ్ ఈ లూప్లోనే లేనట్లు, ఎందుకంటే లూప్ ప్రింట్ చేసే ముందే సెమీకోలన్తో ఎండ్ చేసేసారు ఈ ఫార్ లూప్ని. సో ఈ కోడ్ ఏం చేస్తుంది, ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ స్కోప్, ఐ ఈజ్ అవుట్ ఆఫ్ స్కోప్. సో అక్కడికి లూప్ ఆగిపోతుంది, ప్రింట్ఎఫ్ వరకు రాదు. ప్రింట్ఎఫ్ యాక్సెస్ చేయాలి అంటే ఐ వాల్యూని ఇక్కడ సెమీకోలన్ ఉండిండకూడదు అనమాట. సో సెమీకోలన్ షుడ్ బి రిమూవ్డ్ అండ్ ప్రింట్ఎఫ్ని పెరాంథసిస్లో పెట్టాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, అరే. ఇది అరే ఆఫ్ 3 అన్నారు. అంటే ఏంటి, ఒక అరే ఇస్తే దాంట్లో 1 2 3, ఆ అరే సైజ్ వచ్చి 3 అనమాట. 3 అవుట్ ఆఫ్ ఇది వచ్చి ఇండెక్స్ వాల్యూ. అరే ఆఫ్ 3 అంటే 3 అనేది ఇండెక్స్ అనమాట. ఇండెక్స్ అంటే ఏంటి, వాటి పొజిషన్స్. ఇవన్నీ ఒక ఇండెక్స్ 0, 2 ఒక ఇండెక్స్ 1, 3 ఒక ఇండెక్స్ 2. కానీ ఇక్కడ ఏది మనల్ని ఫెచ్ చేయమని అడుగుతున్నారు అంటే అరే ఆఫ్ 3 అంటే ఈ ఏఆర్ఆర్లో థర్డ్ ఇండెక్స్ని కనుక్కోమంటున్నారు, కానీ మనకి ఇచ్చింది సెకండ్ ఇండెక్స్ వరకే, 0 1 2 వరకే. సో ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ రేంజ్ ఇండెక్స్. ఈ ఎర్రర్ బగ్ ఏంటంటే అవుట్ ఆఫ్ రేంజ్ ఇండెక్స్ అనమాట. అరే ఆఫ్ 2 ఇచ్చినా కూడా మనకి 3 అని ప్రింట్ అయి ఉంటుంది, బట్ 3 అనేది అసలు ఇండెక్సే లేదు. సో ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ రేంజ్ ఇండెక్స్. నెక్స్ట్ ఎర్రర్, a ఈక్వల్ టు 10 b ఈక్వల్ టు 0 అన్నారు. ప్రింట్ఎఫ్ %d a/b అన్నారు.
అసలు బి 0 అన్నప్పుడు ఎనీ నంబర్ 0తో డివైడ్ అవ్వలేదు. సో దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ రాంగ్. సో డివిజన్ బై 0 ఈజ్ నాట్ పాసిబుల్. అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఆర్ కాషన్ని త్రో చేస్తుంది సి ప్రోగ్రామ్. నెక్స్ట్ 7th వన్, క్యార్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డబల్ కోట్స్లో పెట్టారనమాట. సో ఇక్కడ డబుల్ కోట్స్లో పెట్టకూడదు, సింగిల్ కోట్లో పెట్టాలి. బికాజ్ క్యార్ డేటా టైప్ సి అనే వేరియబుల్ క్యార్ డేటా టైప్ 1 బైట్నే స్టోర్ చేసుకుంటుంది. 1 బైట్ అంటే ఒకే ఒక లిటరల్ని స్టోర్ చేసుకుంటుంది. కానీ డబుల్ స్ట్రింగ్స్ ఇక్కడ యూజ్ చేయడం వల్ల ఈ ఏ అనేది స్ట్రింగ్ డేటా టైప్ అయిపోతుంది. స్ట్రింగ్ అంటే ఏంటి? మోర్ దాన్ 1 క్యారెక్టర్ అనమాట. మోర్ దాన్ 1 క్యారెక్టర్ అయిపోతుంది. అప్పుడు మనం క్యార్ డేటా టైప్ ఇక్కడ యూజ్ చేయలేం. అరే కానీ అలాంటివి యూజ్ చేయాలి. సో ఇక్కడ మనం క్యార్ కావాలి అంటే ఇక్కడ సింగిల్ కొటేషన్స్ ఉండాలి. సో అది ఇక్కడ ఎర్రర్. యూజ్ ఏ సింగిల్ కోట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డబుల్ కోట్స్. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్లో ఇంట్ ఐని ఇనిషియలైజ్ చేసుకున్నారు. ఫార్ లూప్లో i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ 5, i++. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, సెమీకోలన్తో ఎండ్ చేశారు. printf %d, i. ఇదేంటి అంటే లూప్ ఎవ్రీ i వాల్యూ 0, 1, 2, 3 ఇలా 4 ప్రింట్ చేయకుండా ఈ లూప్లోనే అంతా ఇంక్రిమెంట్ అవుతూ మళ్ళీ చెక్ చేయడం. ఇంక్రిమెంట్ అవుతూ 0 నుంచి 1 అవ్వడం, 1 లెస్ దాన్ 5 కాబట్టి 0, మళ్ళీ 1 ప్రింట్ అవ్వడం, మళ్ళీ 1 ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి 2 లెస్ దాన్ 5, ఓకే 2 ప్రింట్ అవ్వడం. ఇలా జరగకుండా ఈ ప్రింట్ఎఫ్ని ఈ సెమీకోలన్స్ తర్వాత రాశారు కాబట్టి డైరెక్ట్గా 5 లెస్ దాన్ 5 రాంగ్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఉన్న i వాల్యూ 5 ఉంటుంది కాబట్టి ఒకేసారి 5గా ప్రింట్ అవుతుంది. సో లూప్ ఎర్లీగా ఎండ్ అయిపోతుంది అనమాట. అది ఇక్కడ ఎర్రర్. అండ్ ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో ప్రింట్ %d 5 గ్రేటర్ దాన్ 3 అయితే ఎస్, లేకపోతే నో. కానీ ఇక్కడ చూడండి ఎస్ నో అనేది క్యారెక్టర్ డేటా టైప్స్, కానీ ఇక్కడ మనకి %d అని ఇచ్చారు. సో స్ట్రింగ్ కాబట్టి మనం %c యూజ్ చేయాలి. సో %d కాదు, అది ఇక్కడ ఇష్యూ. నెక్స్ట్ 10th వన్, ఇక్కడ స్విచ్ కేసెస్ చూడండి. x ఈజ్ ఈక్వల్ టు 5 అన్నారు. x ఈజ్ ఈక్వల్ టు 5 అంటే స్విచ్ 5 ఉన్నప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి? 5 అని ప్రింట్ అవ్వాలి. కానీ మిస్సింగ్ బ్రేక్ కాబట్టి 5, 6 అలా ప్రింట్ అవుతూనే ఉంటుందన్నమాట. ఎందుకంటే బ్రేక్ స్టేట్మెంట్స్ లేవు. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, కేస్ స్టేట్మెంట్ షుడ్ బి ఫాలోడ్ బై బ్రేక్ స్టేట్మెంట్స్. ఇక్కడ 5 అని కనిపించిన వెంటనే బ్రేక్ అయిపోయి లూప్ నుంచి బయటకు వచ్చేసి ప్రింట్ అవ్వాలన్నమాట. అలా బ్రేక్ స్టేట్మెంట్ లేనప్పుడు 5, 6 ఇంకా ఎన్ని లైన్స్ ఉన్నా కూడా అన్నిటినీ ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది కోడ్. సో అది ఇక్కడ ఇష్యూ. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, స్విచ్ ఉంటే కేస్ స్టేట్మెంట్స్ రాయాలి, కేస్ స్టేట్మెంట్స్ ఉంటే ప్రతి కేస్ స్టేట్మెంట్కి బ్రేక్ అనే కీవర్డ్ని రాయాలి. లేకపోతే ఎండ్లెస్గా కోడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇచ్చిన ప్రింట్ఎఫ్లు అన్నిటినీ కూడా. నెక్స్ట్ 11th వన్, కాన్స్టెంట్గా డిక్లేర్ చేశారు ఏ వేరియబుల్ని, అంటే దాని వాల్యూ 10. ఇమీడియట్గా ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అని డిక్లేర్ చేశారు. ఇలా మనం మోడిఫై చేయలేం. ఒకసారి కాన్స్టెంట్గా డిక్లేర్ చేసేస్తే ఎక్కడైనా ఆ కోడ్ మొత్తంలో కూడా ఏ వాల్యూ 10, మనం ఎక్కడ దాన్ని మార్చలేం. సో అది. నెక్స్ట్ 12th వన్, i 0 అన్నారు. i లెస్ దాన్ 3 printf %d, i. సో చూడండి, ఇది ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. బికాజ్ ఇక్కడ ఇంక్రిమెంట్ ఏమీ లేదు, జస్ట్ కండిషన్ ఇచ్చారు, ఇంక్రిమెంట్ అలాంటివి ఏం లేదు. సో ఇది ఇన్ఫినిట్ లూప్ అయ్యి 0, 0, 0 అలా ప్రింట్ అవుతూనే వెళ్తుందన్నమాట. సో అది ఇక్కడ కండిషన్ ఒక్కటే ఇచ్చారు కానీ ఇంక్రిమెంట్, అప్డేషన్ అలాంటిది ఏమీ లేదు. నెక్స్ట్ 13th వన్, a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ రెండింటిని ప్రింట్ చేయమన్నారు. ఒకేసారి చూడండి, ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ++a అని ఉంది. అంటే ఇమ్మీడియట్గా ఏని 2 టైమ్స్ మారుస్తున్నారు, విచ్ ఈజ్ అన్డిఫైన్డ్ బిహేవియర్. ఇలా చేయకూడదు. ఒక్కసారి ఒక్క ఆపరేషనే జరగాలి ఏ పైన, ఇమీడియట్గా అలా చేయకూడదు. అదే మనం కింద ఇంకొక ప్రింట్ఎఫ్ రాసుకొని కావాలంటే చేయొచ్చు. ఏని ఫస్ట్ a++aకి ఒక ప్రింట్ఎఫ్, a++కి ఒక ప్రింట్ఎఫ్, అలా ఇంకొక స్టేట్మెంట్ రాసుకోవచ్చు. కానీ ఒకే స్టేట్మెంట్లో ఈ ప్రింట్ఎఫ్లో ఇలా ఇమీడియట్గా మనం ఏని మార్చలేం. సో దట్ బికమ్స్ అన్డిఫైన్డ్ బిహేవియర్. సో దట్ ఈస్ ది ఎర్రర్, ఐ మీన్ ద బగ్. అండ్ 14th వచ్చి
క్యార్ ఎస్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు హలో అన్నారు. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఈ స్ట్రింగ్ యొక్క కెపాసిటీ వచ్చి ఓన్లీ 5 లిటరల్స్ని మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతుంది. 1 2 3 4 5 మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతుంది హెలోకి. కానీ సి లాంగ్వేజ్లో ఇలా స్ట్రింగ్స్ ఉంటాయి కదా, ఇలా ఏ వర్డ్ ఉన్న హెలో కానీ, ఇప్పుడు క్లాస్ అనేది ఒకటి ఉంది, ఇలా వర్డ్స్ ఉంటాయి కదా, ఈ వర్డ్స్తో పాటు ఎండ్లో ఒక నల్ క్యారెక్టర్ని స్టోర్ చేసుకుంటుంది సి లాంగ్వేజ్. ఈ సి లాంగ్వేజ్లో ఒక్కటే ఇలా ఉంటుంది. ఈ నల్ క్యారెక్టర్కి ఇంకొక బైట్ కూడా కావాలి కదా, కానీ ఇక్కడ ఏంటి 5 ఇచ్చాం. 5 బైట్స్కి సరిపోయే మెమరీనే మనం అరేలో స్పెసిఫై చేసాం. యాక్చువల్గా దాని మెమరీలో 6 ఉండాలి. సో ఎస్ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు హలో అని ఉండాలి, బికాజ్ ఈ లాస్ట్లో నల్ క్యారెక్టర్స్ ఉంటుంది కాబట్టి. ఏ వర్డ్కైనా సి లాంగ్వేజ్లో నల్ క్యారెక్టర్ లాస్ట్లో ఉంటుంది, దానికి ఒక మెమరీ లొకేషన్ కావాలి. సో ఎస్ ఆఫ్ 6 అని ఉండాలి, ఇక్కడ ఎస్ ఆఫ్ 5 అని ఇచ్చాము. సో దట్ ఈస్ ది ఎర్రర్. సో ఎస్ ఆఫ్ 6 అని ఇచ్చి మళ్ళీ హెలో అని ఇస్తే ప్రింట్ అవుతుంది అనమాట కరెక్ట్గా. నెక్స్ట్ ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏంటంటే n ఈజ్ ఈక్వల్ టు 5 అది ఓకే. స్టార్ p అంటే పాయింటర్, ఈ యాస్టరిక్ సింబల్ ఉంది కదా, ఇది వచ్చి స్టార్ది అదే అడ్రస్ సేవ్ చేయడానికి పాయింటర్స్తో. యాంపర్సండ్ n అంటే ఈ nలో ఒక వాల్యూ ఉంటుంది కదా, ఆ వాల్యూ యొక్క అడ్రస్ని పాయింటర్ p పాయింట్స్ చేస్తుంది అనమాట. ఇక్కడ %dని ప్రింట్ చేయాలి. ఏంటి అంటే ఈ అడ్రస్లో ఉన్న వాల్యూ ఇస్ నథింగ్ బట్ 5 కదా, 5 అనేది ప్రింట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనము ఒకేసారి అడ్రస్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేస్తున్నాము, పాయింటర్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఒకేసారి సైమల్టేనియస్గా ఈ ఆపరేషన్స్ జరగకూడదు అనమాట. సో ఇది ఏమవుతుందంటే ఇది అన్సేఫ్ ఆర్ అన్డిఫైన్డ్ బిహేవియర్ లాగా అవుతుంది. దీన్ని ఎలా రాయాలి అంటే ఫస్ట్ మనం మెమరీ లొకేషన్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేసుకోవాలి, ఇలా పెరాంథసిస్ రాసి తరువాత పాయింటర్ని ఇంక్రిమెంట్ చేయాలి. అంటే ఆ పాయింటర్లో ఉన్న ఇమీడియట్ నెక్స్ట్ వాల్యూ యొక్క అడ్రస్ అని అర్థం. సో ఇలా రాయాలి. లేకపోతే ఇంకొక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసుకొని ఫస్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో స్టార్ p రాసుకొని సెకండ్ దాంట్లో పాయింటర్ని ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. ఒకేసారి మాత్రం ఇలా సైమల్టేనియస్గా యాక్సెస్ చేయడము ఇంక్రిమెంట్ చేయడం అనేది అన్సేఫ్ బిహేవియర్ అవుతుంది. అవుట్పుట్ అయితే డెఫినెట్గా వస్తుంది, అవుట్పుట్ 5 అనే ప్రింట్ అవుతుంది. కాకపోతే కొంచెం ఈ సింటాక్స్ రాయడము సేఫ్ అనమాట, సపరేట్ లైన్స్లో రాయడం, లేకపోతే స్టార్ p పెరాంథసిస్ రాసి తరువాత ఇంక్రీజ్ చేయడం పాయింటర్ నెక్స్ట్ అడ్రస్ని, అదైతే సేఫ్ బిహేవియర్ అవుతుంది. సో ఇది మోడల్ క్వశ్చన్స్, ఈ 15 క్వశ్చన్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రాక్టీస్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను డెఫినెట్గా మీకు క్లియర్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.